ప్రతిరోజు జబ్బున్న వాళ్ళు, బలహీనులు, అనారోగ్యులు ట్యాబ్లెట్ వేసుకోరు. బతికున్నవాడు ప్రతిరోజు ఆహారం తీసుకోడు. నా ఆరోగ్యానికి ఈ ట్యాబ్లెట్ అవసరం, నా ఆత్మకి ఆహారం అవసరం అని వాళ్ళు, మనం కూడా మరి తీసుకోవాలి కదా. ఆదివారం విన్నాను చాలే, పొద్దున లేచి ఎన్ని పనులన్నా చేస్తారు. ఇంటిల్లాదిల బట్టలు ఉతకమని ఉతుకుతారు, ఎక్స్ట్రా పనులు పెట్టుకుని కూడా చేసేస్తారు. కానీ పట్టుమని ఒక గంట సేపు బైబిల్ చదవని భక్తిహీనులు కుప్పలు తెప్పలు తెచ్చారు భూమి మీద. భక్తిహీనులు. నీ మీద నీకు అసహ్యం వచ్చేయాలి ఈ మాట వింటున్నప్పుడు. 24 గంటల కాలంలో 1 గంట కూడా బైబిల్ చదవకుండా భక్తి ముసుగేసుకొని ఎలాగబెడుతున్నావు చూడు. వేషధార బ్రతుకు సిగ్గు అనిపించాలి, చిచ్చయ్య అనిపించాలి నీకు. భక్తుడు అంటే 119వ కీర్తనలో, నీ వాక్యము నా కనులెదుట ఉంచుకున్నాను, నేను తూలి తొట్టిలుటకు అవకాశమే లేదంటాడు. ఎవడు తొట్టిల్లకుండా అంత దమ్మున్నవాడు ఎవడో, అంత బలవంతుడు ఎవడో? అందరూ బలహీనులే. ఎవడంత బలం వస్తుంది ఎవడు కాదు. కానీ వాక్యాన్ని అలా కళ్ళ ముందు పెట్టుకుంటే పద్దాక వాడికి కాపుదల వస్తుంది. తప్పించుకొని ఉపాయం దొరుకుద్ది, బయటపడే ఛాన్స్ దొరుకుద్ది. నీ కళ్ళ నిండా వాక్యం ఉంటే ఖచ్చితంగా కాపాడబడతావు. ఒక వచనం చెప్తే తన చివరి మొక్కే నువ్వు చెప్పలేకపోతున్నావు. 1వ కీర్తన 1వ వచనం అంటే టక్కమని అందుకోలేకపోతున్నావు. 23వ కీర్తన అంటే ఫస్ట్ లైన్ తప్ప 2వ లైన్ వస్తలేదు. నువ్వు పేరు క్రైస్తవులు, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళావు, యూత్ మీటింగ్కి ఎలాగ పెట్టావు, చాలా చేసావు. ఇప్పుడు చర్చిలో బేభత్సం, కీలకం, మైకిస్తే చెలరైపోతావు. 24 గంటలు గంట చదువుతావు బైబిల్. నువ్వు అద్దం ముందుకెళ్ళి చీకొట్టుకో. దేవుని పరువు తెత్తానికి, సంఘానికి అవమానం తెత్తక మిగిలి ఉన్నావు భూమి మీద నువ్వు. ఈ రోజుకి ఇంకా నీకు టీవీలు పిచ్చి పోలేదు, సీరియల్ పిచ్చి పోలేదు, సోకులు పిచ్చి పోలేదు, మూతికి ముక్కుకి రంగులు పూసుకోవటం పోలేదు, తగిలించుకోవటం పోలేదు. మళ్ళీ అపోస్తలుల బోధ, అపోస్తల చివరిక ఎందుకు నీ పరిస్థితి నీకు తెలుసా? వింటావా కాసేపటికి ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్ అంటావు. కంపకెళ్ళి చదవు, పని చేయదు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ పుస్తకం ముట్టుకో అక్కడ లేకుండా స్కూల్లోనే తతంగం సరిపెట్టేసి పంపించే ఒక కొత్త కాన్సెప్ట్ స్కూల్స్ తగలబడ్డాయి. ఆ ఎవరు ఇక్కడ సెట్ అవ్వదని మనవి చేస్తున్నాను నేను. పుస్తకాలు కూడా ఇంటికి తీసుకెళ్తాం లేదు, స్కూల్కి పట్టుకెళ్తాను, అక్కడే పడేసి రావాలా. ఆడి ముక్కుపుండి ఆడే రాయి.